నమస్తే, నేను స్వప్న. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు రామ్మోహన్ నమిలే గారు, ఇండియన్ చీఫ్ మేనేజర్, ఇండియన్ బ్యాంక్. హలో సార్. హలో అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, సూపర్, సో గుడ్. సార్, ఇప్పుడు చాలామంది అంటే పూర్వంలో చాలామంది చదువుకోలేదు. సో ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు మన 10th క్లాస్ తర్వాత స్టడీ ఆపేయడం, అలాగే ఇంటర్ తర్వాత మళ్ళీ డిగ్రీ డిస్కంటిన్యూ చేయడం, అలా ఎందుకు చేస్తున్నారు సార్? అండ్ మనకి స్టడీ అనేది మన లైఫ్లో మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది? ఇప్పుడు ఇదంతా లైఫ్ మొత్తం గేమ్ అమ్మా. దాంట్లో ఎడ్యుకేషన్ ఒక పార్ట్, అది కూడా ఒక రకంగా గేమే. గేమ్ అన్నప్పుడు విత్డ్రా అవ్వడము, ప్రొసీడ్ అవ్వడం అని రెండు పదాలు. వెనక్కి తగ్గితే విత్డ్రా, ముందరికి వెళ్తే ప్రొసీడ్. ప్రొసీడ్ అయ్యేవాళ్ళు అవుతూ ఎక్కడో దగ్గర డ్రాప్ అన్న అవుతారు, అవుట్ అన్న అవుతారు. ఓకే సార్. సో దేర్ ఇస్ ఎ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ డ్రాప్, అవుట్. డ్రాప్ అవుట్ అని కాంబినేషన్ వర్డ్. అవుట్ అయినాడు సొంతగా అవుట్ అయ్యాడా, లేకపోతే వేరే వాళ్ళు ఈయన్ని అవుట్ చేశారా అనేది పాయింట్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్, స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉన్నాయి, మనకి కాలేజ్ డ్రాప్ అవుట్స్ ఉన్నాయి, అవును సార్, యూనివర్సిటీ డ్రాప్ అవుట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే ఇంకా చాలా ఎక్కువ జరుగుతున్నాయి సార్. జరగని అంటే అసలు దానికి గల రీజన్స్ ఏంటి సార్? వీల్ కమ్ టు దట్. అంటే ఏ లెవెల్లో కూడా డ్రాప్ అవుట్. ఇప్పుడు కాలేజీతోనే చాలా వరకు 90% ఆఫ్ ద స్టూడెంట్స్కి ఎక్కడికి అయిపోతుంది. యూనివర్సిటీ లెవెల్లో చదివే వాళ్ళు తక్కువ ఉంటారు. యూనివర్సిటీ అంటే పీజీ, పిహెచ్డి, ఇంకా స్పెషలైజ్డ్, ఇది యూనివర్సిటీ లెవెల్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్, అటానమస్ కాలేజెస్, ఆల్ దో స్ట్రక్చర్ ఇస్ దే. కొందరికి కొన్ని అబ్బుతాయి, కొన్ని అబ్బవు. చదువు అబ్బనంత మాత్రాన ఆ పర్టికులర్ స్టూడెంట్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు వీక్ అని కాదు, వాళ్ళకి వేరే రంగాల్లో ఆసక్తి ఉండే అవకాశం ఉంది. ఇది వాళ్ళకన్నా తెలియాలి, లేకపోతే తల్లిదండ్రులైనా కూడా గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి పెయింటర్ క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, ఓ 13-12 ఏళ్ళ అబ్బాయికి, అతనికి స్కూల్ మీద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, బట్ హీ మే బికమ్ ఏ గుడ్ పెయింటర్. సిమిలర్లీ అదర్ థింగ్, గుడ్ మ్యూజిక్, ఆర్నమెంటల్ మ్యూజిక్, ఏ ఫీల్డ్లో వాళ్ళకి ఆర్ట్ ఉంటే వాళ్ళ దానికి వెళ్ళిపోమంటారా? వెళ్ళిపోవచ్చు. కానీ కనీసము ఒక క్వాలిఫికేషన్, అకాడమిక్ క్వాలిఫికేషన్ మినిమం ఉండడం అనేది అవసరము. ఓకే సార్. రెండు రకాల చదువులు, అరకొర నిమిత్త మాత్రము, కొంచెం ఓ డిగ్రీ ఉందా అంటే ఉందా అనేది, దాన్ని విసే నిమిత్త మాత్రము మీన్స్ ఓన్లీ. కారణ విద్య అంటే ఒక పర్పస్, ఒక మెడిసిన్, ఒక చార్టెడ్ అకౌంటెంట్, వృత్తిపరమైన శ్రేష్టమైన విద్య ఇంకొకటి. శ్రేష్టమైన విద్య పక్కన పెడితే నువ్వు కనీసం ఏదో BA, మనం అంటే BA, BSc, బీకామ్ పాత రోజుల్లో ఇవే ఎక్కువ ఉండేవి. ఇప్పుడు కూడా అడిషనల్గా వాట్ విసే MBA, అగ్రికల్చర్, చాలా మల్టిపుల్ కోర్సెస్ వచ్చాయి. ఈ BA, BSc, బీకామ్లో కూడా BA కొంచెం తక్కువగా పరిగణిస్తారు. BAలో కూడా ఇంకా తక్కువగా సివిక్స్, హిస్టరీ, పాలిటిక్స్, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, ఇవి. అలాంటిదైనా కూడా అంటే ఈజీగా చదివి ఈజీగా పాస్ అయ్యే డిగ్రీ ఉంటే ఎస్ ఐఎమ్ ఏ డిగ్రీ హోల్డర్ BA, చెప్పుకోనికి కూడా బాగుంటుంది, చెప్పుకోదానికి ఏదో డిగ్రీ అన్నది. ఇది మీరు నా మాత్రంగానే వితౌట్ ఎనీ కష్టం లేకుండా పాస్ కాగలిగింది. మీకు దేని మీద అభిరుచి ఉందో దాని మీద మీరు పట్టు సంపాదించాలి. మ్యూజిక్ అంటే సార్, మనకి డిగ్రీ అయిపోయిన తర్వాతనే వేరే దాంట్లోకి వెళ్తే బాగుంటుంది అంటారా? ప్యారలల్గా జరగాలమ్మా. ఓకే. అంటే 8, 9, 7, 8, 9లోనే ఆ స్టూడెంటు, బాయ్ కానీ గర్ల్ కానీ, వీళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉండే విషయము తల్లిదండ్రులకి సుమారుగా తెలియాలి. ఇక తెలియలేదంటే వాళ్ళు తల్లిదండ్రుల వాట్ యు కాల్ బాధ్యత అంత నిర్వర్తిస్తున్నట్టు లేరని అనుకోవాలి, ఖచ్చితంగా చెప్పాలంటే. అంటే మీరు ఏమంటున్నారంటే అన్ని రంగాలలో అడుగుపెట్టి ఉన్న తర్వాత పెట్టాలి. అడుగు పెట్టిన తర్వాత వాళ్ళకి దేంట్లో కళ ఉంటుందో మనకి స్టడీ అయిపోయేసరికి దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. దాంట్లో స్టేట్కి వెళ్ళిపోవాలి. మిగిలినవన్నీ దే విల్ బి సైడ్ లైన్డ్. అవి కొంచెం ఉంటాయి, ఇది ఎక్కువ ఉంటుంది. వీళ్ళందరూ ఒకటే స్టడీని పట్టుకొని ఉండడం వల్ల ఆ తర్వాత దాంట్లో జాబ్ రాక, దాంట్లో ఇంట్రెస్ట్ రాక, అసలు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక, నచ్చని కోర్సుని పట్టుకొని చేయడం వల్ల అసలు నా పర్పస్ ఏంటి, అసలు నేనేం చెయ్యాలి అని చెప్పేసి కూడా వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ, అంటే ఇప్పుడు మనకి ప్రవృత్తి అంటే మన నేచరు, మన విద్య కానీ మన ఉద్యోగం కానీ, విద్య ఉద్యోగము మన ప్రవృత్తికి అనుకూలమైనవి ఉంటే మనకి హ్యాపీనెస్ ఉంటుంది, మనం షైన్ కూడా ఎక్కువ అవుతుంది దాంట్లో. విద్య కూడా అంతే ఉండాలి.
నాకు ఇంజనీరింగ్ ఇష్టము ఆ ఫోర్స్ఫుల్గా ఇంకోటి చదువుతున్నా, అట్లా కాకుండా మన మన నేచర్కి సరిపడా విద్య, నేచర్కి సరిపడా ఉద్యోగము చేయాలి. అప్పుడు సక్సెస్ అవ్వడానికి ఇదవుతుంది. కొందరికి చదువు అవ్వదు పాపం, దాని మూలాన డ్రాప్ అవుట్ అవుతారు. ఇంకా చాలా కొంతమంది లేజీ వల్ల కూడా అవుతున్నారు కదా అవుతారు, సార్. డెఫినెట్గా అవుతారు. ఇది అంటే ఇవన్నీ పార్ట్ రీజన్స్, 100% ఒకే రీజన్ ఉండదు, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. లేజీనెస్ ఉంటుంది. అంటే మళ్ళీ లేజీనెస్లో 2 రకాలు. జనరల్గా ప్రతి దాంట్లో లేజీనెస్గా ఉండడం వేరు, కొన్నిట్లో చురుగ్గా ఉంటారు, కొన్ని ఇష్టం కాక లేజీగా ఉంటారు. ఇదొకటి. ఆ తర్వాత డౌన్ ట్రాడెడ్ ఫ్యామిలీస్లో, బీపీఎల్ ఫ్యామిలీస్ అంటాం, బిలో పావర్టీ లైన్, పాప మా తల్లిదండ్రులకి ఓ 13-14 ఏళ్ళు వచ్చిన పర్టికులర్లీ మగ పిల్లవాడిని అతను సంపాదిస్తే కూడా వీళ్ళకి ఇల్లు గడవని పరిస్థితి ఉంటుంది. అవును సార్, చాలామందికి అట్లా. అప్పుడు స్కూల్ డ్రాప్అవుట్స్కి అది ఒక దోహదపడుతుంది. ఇది నివారించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్స్ మిడ్ డే మీల్స్, పోషన్, ప్రైమ్ మినిస్టర్ పోషన్ స్కీమ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక 120 స్కీమ్స్ వరకు ఉన్నాయి. అంటే అన్ని ఏజ్ల వాళ్ళకి, ఈ 2 జెండర్స్కి, మేల్ అండ్ ఫీమేల్స్కి అన్ని లెవెల్స్లో ఉన్నాయి. మనకి ఏ స్కీమ్ మనకు కుదురుతుందో దానివల్ల ఉండే లాభాలని మనము పొందగలగాలి అందరూ. ఒకప్పుడు ఈ స్కీమ్స్ లేనప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతుండే, కానీ ఇప్పుడైతే మనకి అన్ని ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. అన్నిటికీ మీకు ఏది కావాలంటే దానికి సంబంధించిన స్కీము ఉంది దాదాపుగా అన్ని వర్గాల చిన్న వారికి. పిల్లాడి నుండి మనకి ఒక 60, 70, 100 ఇయర్స్ వాళ్ళ వరకు కూడా మనకి స్కీమ్స్ మొత్తం అక్రాస్ ఏజ్, అక్రాస్ వాట్ యు కాల్ ట్రేడ్స్, కమ్యూనిటీస్, జెండర్ వైజ్ ఏదో స్కీమ్ ప్రతి వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసింది. దాంట్లో ఫుల్లీ ఫండెడ్ బై గవర్నమెంటు, పార్ట్లీ బై సెంట్రల్ గవర్నమెంటు, పార్ట్లీ బై స్టేట్ గవర్నమెంటు, ఇట్లా డిఫరెంట్ విషయాల్లో. మళ్ళీ కమింగ్ బ్యాక్, ఈ పోషన్ దేని కింద బ్రేక్ఫాస్టు ప్లస్ లంచ్ కూడా దాదాపుగా అయినట్టే కదా. సో ఈ రకంగా గవర్నమెంట్ కొంత ప్రోత్సాహము సమకూరుస్తుంది, కానీ తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉండాలి. అంటే తల్లిదండ్రులు ఎంత బాధ్యత ఉండాలంటే, మనం కూడా ప్రోడక్ట్సే అమ్మా. మనం హ్యూమన్ బీయింగ్స్ కూడా ఎట్లయితే మైకు, టెలిఫోను, మొబైలు, తేడా ఏంటంటే మనకి ప్రాణం ఉంది, వాటికి ప్రాణం లేదు. వీఆర్ ఆల్సో బయో ప్రోడక్ట్స్. ఆల్ లైఫ్ బీయింగ్స్, పర్టికులర్లీ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ బయో ప్రోడక్ట్ అండ్ వీఆర్ సబ్జెక్ట్ టు మెయింటెనెన్స్. మన హెల్త్ మనం మెయింటైన్ చేసుకోవాలి దాని ప్రకారంగానే. అయితే ఉత్తమ తల్లిదండ్రులు ఏంటంటే, వాళ్ళ కొడుకుని కానీ బిడ్డని కానీ 18వ ఏట మేజర్ ఇస్తాం మనం చట్టరీత్యా. 18 ఏళ్ల వరకు చక్కగా పెంచి సరి అయిన విద్య, అంటే 18 దాటిన కూడా, అంటే మినిమం 18 మేజర్ అవుతాము, కానీ వాళ్ళ అభిరుచికి క్షమతకి తగ్గట్టుగా విద్య అభ్యసింపచేసి వాళ్ళకొక సంపాదన కల్పింపజేసి, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇంకేదైనా కానీ చేసి వారికి సరిపడ భర్తను కానీ భార్యను కానీ కూర్చి వాళ్ళకొక ఫ్యామిలీ ఏర్పాటు చేసే అంతవరకు తల్లిదండ్రుల బాధ్యత. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ దాంట్లో తలదూర్చకపోవడము కూడా వాళ్ళ కర్తవ్యము. మళ్ళీ కొడుకు దాంట్లో వాళ్ళ సపరేట్ ఫ్యామిలీకి నిర్వచనం ఏంటంటే వైఫ్, హస్బెండ్, మైనర్ చిల్డ్రన్, ఫ్యామిలీ. ఐఎమ్ కనెక్టింగ్ టు దిస్ అంటే, మరి నీకు ఇంత పెద్ద బాధ్యత ఉన్నప్పుడు హౌ ఆర్ యూ అలోయింగ్ యువర్ చైల్డ్ టు బీ స్కూల్ డ్రాప్అవుట్ ఆర్ కాలేజ్ డ్రాప్అవుట్ కదా. అంటే పర్టికులర్లీ స్టూడెంట్కి ఆ కెపాసిటీ, ఇంట్రెస్ట్ ఉండినప్పుడు నీవు ఆమెను చదువు ఆపేస్తే కనుక దే విల్ సఫర్ మెంటల్లీ. మీకు ఆర్థిక స్తోమత లోకపోయినా కూడా బ్యాంకులు ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తాయి. యూ కెన్ టేక్ ద ఎడ్యుకేషన్ లోన్ అండ్ కంటిన్యూ దట్ వన్. సో ఇట్స్ ఏ అన్ఫార్చునేట్ థింగ్ డ్రాప్అవుట్స్ అనేది. అది దేశానికి, సమాజం మీద కూడా ఒక వాట్ యు కాల్ ఎకనామిక్ గ్రోత్ కూడా స్టంట్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు సార్. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.